హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీస్ కిచెన్. ఈరోజు వీడియోలో కాకరకాయ కారం పొడి. ఇది ఇడ్లీ, దోశ, టిఫిన్స్ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇవి 1/2 కేజీ కాకరకాయలు శుభ్రంగా కడుక్కొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే నూనెలో తొందరగా వేగుతాయి. ఈ పొడిని ఒకసారి చేసి పెట్టుకుంటే 20-25 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ పొడి బ్యాచిలర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముక్కలని వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఐదారు స్పూన్ల వరకు ఆయిల్ను ప్యాన్లోనే ఉంచుకొని మిగిలిన ఆయిల్ను వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 6-7 టీ స్పూన్ల పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. 10-12 వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా అలానే వేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 2 రెమ్మల కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ మినపగుండ్లు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, వీటన్నింటినీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి వేయించుకున్న పప్పులని, కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే పల్లీలు, వెల్లుల్లి, కరివేపాకు వీటిలో హాఫ్ మాత్రమే వేసుకోవాలి. వీటన్నింటినీ మెత్తగా కాకుండా కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 125 గ్రామ్స్ కారం పొడి. కారం ఎక్కువగా ఉంటే 2-3 టేబుల్ స్పూన్స్ తక్కువగా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పల్లీలు, వెల్లుల్లి, కరివేపాకు ఈ కారంలో కలుపుకోవాలి. అంతే, టేస్టీగా స్పైసీగా ఉండే కాకరకాయ కారం పొడి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.